హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సమీర్ నిద్ర లేవగానే కడుపులో తిప్పినట్టు ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువై వాష్రూమ్‌లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం తినలేదు కదా! అసిడిటీ ఏమో అని లైట్ తీసుకుంటుంది. సమీర్ దగ్గరకు వస్తారు సిద్ధు వాళ్ళు. బాబీ, నీ మీద నమ్మకంతో నేనొక బెట్ కట్టాను. నువ్వు నన్ను గెలిపించాలి. ఓకేనా? అంటాడు సిద్ధు. చెప్పు సిద్ధూ, ఏం చెయ్యాలి? అంటుంది సమి. రేపు ఈవినింగ్ పార్టీకి బాయ్‌ని తీసుకురావాలి. అమ్మో! మీ అన్నయ్య అసలే కోపంగా ఉన్నాడు. వస్తాడంటావా? అంటుంది సమి. చెప్పానా సమీ వల్ల కాదని? అంటుంది సిరి. బాబీ, నేను నువ్వు బాయ్ కోపం పోగొట్టేస్తావని బెట్ కట్టా. సిరి అన్నయ్యని నువ్వు కూల్ చేయలేవని బెట్ కట్టింది. అవును, అక్కడుంది మా ఆర్యన్ అన్నయ్య. యూ నో ఇట్స్ నాట్ పాసిబుల్ అంటుంది సిరి. ఓ అలాగా, అదీ చూద్దాం. సమీర్ ఇక్కడ. నేనంత తేలిగ్గా ఓడిపోయేదాన్ని కాదు. సిద్ధు, మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కో. మీ అన్నయ్యని రేపు పార్టీకి తీసుకొచ్చే బాధ్యత నాది అని రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. సిద్ధు హరికి ఫోన్ చేస్తే ఆర్యన్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని చెప్తాడు. సమీ చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. సమీ, ఇది నువ్వేనా? ఈ రెడ్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను గాని అన్నయ్య ఇలా చూస్తే అంటుంది సిరి. నువ్వు బెట్ ఓడిపోవడానికి రెడీగా ఉండు సిరి. సిద్ధు, నన్ను మీ అన్నయ్య దగ్గర డ్రాప్ చేయి అని కారెక్కుతుంది. సిద్ధు గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆర్యన్కి సమీ కళ్ళల్లో నీళ్లు చూసిన దగ్గర నుండి ఒకటే చికాగ్గా ఉంది. అందుకే ఇంటికి కూడా వెళ్లకుండా గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. ఆర్యన్కి ఏ ఎమోషన్ ఎక్కువైనా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. కోపమైనా చిరాకైనా వెంటనే గెస్ట్ హౌస్కి వస్తాడు. ఇప్పుడు కూడా అలాగే వచ్చి హాల్లో ఉన్న టీవీ ఆన్ చేసి ఒక ఛానల్ కూడా చూడకుండా ఒకటే మారుస్తూ కూర్చున్నాడు. చిరాకుగా ఉన్న ఆర్యన్కి సమీ అడుగు పెట్టగానే మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. సమీ వచ్చిందని తన ఎదసడి తనకి చెప్పేస్తుంది. ఆర్యన్ తల తిప్పి డోర్ వంక చూస్తాడు. సమీ రెడ్ కలర్ శారీలో స్టైల్గా నడుచుకుంటూ తన వైపే వస్తుంది. ఆర్యన్కి సమీని చూడగానే మతిపోతుంది. వెంటనే లేచి నిలబడతాడు. సమీ రాగానే ఆర్యన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆర్యన్ తనని తిరిగి హగ్ చేసుకోకుండా ఉండడానికి చాలా కష్టపడి అలాగే నిలబడతాడు. సాగర్, ఐఎమ్ వెరీ సారీ, నీకు బాగా కోపం తెప్పించాను అంటుంది సమీ. ఆర్యన్ సమీరని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడతాడు. ఏంటి సాగర్, మాట్లాడుతుంటే వచ్చేస్తావు? అయినా నేనేం చేశానని నా మీద ఇంత కోపం అంటుంది సమీ. ఆర్యన్ సమీ వైపు తిరిగి కొంచెం కోపంగా, ఏం చేసావో నీకు తెలీదా అంటాడు ఆర్యన్. సమీ ఆర్యన్ దగ్గరికి వచ్చి షర్ట్కున్న బటన్స్ తీస్తూ పెడుతూ, సాగర్, అది అంతా సిద్ధు వాళ్ళ ప్లానే. నేను నీకు ఫోన్ చేస్తాను అన్నా, అయినా వాళ్ళు చెయ్యనివ్వలేదు. ఇప్పుడు కూడా మన మీద బెట్ కట్టారు తెలుసా అంటూ తల పైకెత్తి ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తుంది. ఫేస్లో ఏమీ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఏంటా బెట్ అంటాడు ఆర్యన్. అది అది బటన్స్ తెగిపోతాయి. ముందు వంకర్లు తిరగడం ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు ఆర్యన్. సాగర్, రేపు ఈవినింగ్ హర్ష వెళ్తున్నాడని పార్టీ అరేంజ్ చేశారు. నువ్వు అందరి మీద కోపంగా ఉన్నావు కదా. సిద్ధు, హర్ష ఏమో నేను నీ కోపం పోగొట్టి తీసుకొస్తానని, సిరి, సంజు ఏమో నీ యాటిట్యూడ్కి నువ్వు రావు అని, నీ కోపం పోగొట్టడం నా వల్ల కాదని బెట్ కట్టారు. ఆర్యన్ సమీని పక్కకి జరిపి, ఓ అయితే మేడం గారు వచ్చింది బెట్ కోసం అన్నమాట, నా కోసం కాదా అంటాడు. బెట్ కోసం కాదు బాబు బంగారం, నీ కోసమే నాయనా. బెట్ వంక పెట్టుకొని వచ్చేసాను, లేకపోతే వాళ్ళు రానివ్వట్లేదు తెలుసా అంటుంది సమీ. అయితే నన్ను బాగా మిస్ అయ్యావన్నమాట. ఆర్యన్ని హక్ చేసుకుని, చాలా చాలా మిస్ అయ్యాను. ప్లీజ్ సాగర్, నీకు దూరంగా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. అమ్మ, నాన్న, హర్ష, సిరి, సిద్ధు అందరూ ఉన్నా సరే నువ్వు లేకపోతే అక్కడ ఉండలేకపోయాను తెలుసా. ప్లీజ్ సాగర్, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. ఆర్యన్ నవ్వుతూ ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుని, లవ్ యూ డార్లింగ్ అంటాడు. అంటే నా మీద కోపం పోయిందా అంటుంది సమీ. నీ మీద నాకు అసలు కోపమే రాదు బంగారం. ఒకవేళ వచ్చినా నీ మొహం చూసిన వెంటనే మాయమైపోతుంది. మరి ఇప్పటిదాకా ఎందుకంత సీరియస్గా మొహం పెట్టావు అంటుంది సమీ.
నేను కోప్పడితే నువ్వేం చేస్తావో చూద్దామని అంటాడు ఆర్యన్. సమీర ఆర్యన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది. ఆర్యన్ షర్ట్ పట్టుకుంటుంది. ఆర్యన్ సమీకి దొరకకూడదు అని పరిగెత్తబోతుంటే స్లిప్ అయి పూల్లో పడిపోతాడు. ఆర్యన్తో పాటే సమీ కూడా పడిపోతుంది. ఆర్యన్ లేచి వెంటనే సమీని లేపుతాడు. సమీ, సాగర్, ఇదంతా నీ వల్లే, చూడు బట్టలు ఎలా తడిచిపోయాయో అని అరుస్తుంది. నా పాటికి నేను అరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ సమీ మాటలు వినట్లేదు. తన చూపంతా నీళ్లల్లో పడడం వల్ల చెదిరిన పైటతో తడి వల్ల ఒంటికి అంటుకున్న బట్టల్లో సొంపుగా దీపాల వెలుగు ఒంటి మీద మెరుస్తున్న నీటి బిందువులతో అందంగా కనువిందు చేస్తున్న సమీనే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఆ చూపులకు సిగ్గుపడి, సాగర్ వదులు ప్లీజ్ అంటుంది సమీ. జాను, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? సమీ కిందికి చూస్తూ ఎలా ఉన్నాను అంటుంది. ఆర్యన్ గట్టిగా హక్ చేసుకొని చెవి దగ్గర మెల్లగా ముద్ద మందారంలా ఉన్నావు. ఇంకా నువ్వు చాలా అంటున్న ఆర్యన్ నోటి మీద మాట్లాడకుండా చెయ్యి అడ్డుపెట్టి చాలు చాలు ఇంకా అంటుంది. అంటే నేనేం చెప్తానో నీకు అర్థమైపోయిందా అన్నాడు ఆర్యన్. అంటుంది నవ్వుతూ. జాను, నువ్వు సిగ్గుపడుతుంటే ఇంకా భలే ముద్దొస్తున్నావు తెలుసా అంటాడు ఆర్యన్. సాగర్ అంటూ కళ్ళల్లోకి చూస్తుంది. ఆర్యన్ కూడా సమీని అలానే చూస్తూ నీళ్లల్లో నుండి లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. సమీ ఆర్యన్ గుండెల మీద పడుకొని నిద్రపోతుంది. ఆర్యన్ సమీని జాను బంగారం లేరా అని లేపుతూ ఉంటాడు. సమీ లేవకుండా సాగర్ ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది పడుకోనివ్వండి అంటుంది సమీ. జాను బంగారం డిన్నర్ చేసి పడుకోరా అంటాడు ఆర్యన్. నాకేం వద్దు, నాకు ఇలాగే బాగుంది అని అలాగే పడుకుంటుంది. పొద్దుటే లేచి ఆర్యన్ రెడీ అవుతూ ఉంటాడు. సమీ లేచి అప్పుడే రెడీ అయ్యారా అంటుంది. లేచి నువ్వు కూడా ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అసలే నువ్వు రాత్రి కూడా ఏమీ తినలేదు అంటాడు ఆర్యన్. మరి నా బట్టలు సోఫాలో ఉన్నాయి చూడు అంటాడు ఆర్యన్. సరే అంటుంది సమీ. సమీ వెళ్ళు, మీరు ముందు వెళ్తే నేను వెళ్తా, నాతో నీకెందుకే అంటాడు ఆర్యన్. సాగర్ నా అవతారం చూడు, నీ ముందు నేను ఇలా నా వల్ల కాదు బాబు అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. సమీ రెడీ అయ్యి వచ్చేసరికి సిరి, సంజు, సిద్ధు, హర్ష ఒక సోఫాలో, వాళ్ళ ఎదురు సోఫాలో ఆర్యన్ కూర్చొని ఉంటారు. సమీ వచ్చి ఆర్యన్ పక్కన కూర్చొని ఏంటి అందరూ మొహాలు అలా వేలాడేసుకున్నారు? సాగర్కి కోపం పోయింది, సాయంత్రం పార్టీకి వస్తావు కదా సాగర్ అంటుంది సమీ. యా బేబీ అని నవ్వుతాడు. హర్ష సీరియస్గా వచ్చి సమీ పక్కన కూర్చొని సమీ గొంతు పట్టుకొని రాక్షసి, నిన్ను నమ్మి బెట్ కట్టి ఓడిపోయాం కదే అంటాడు. సమీ విడిపించుకుని ఒరేయ్ మనమే విన్ అయ్యాం కదా, ఆర్యన్ కోపం పోయింది కదా అంటుంది సమీ. ఓసే తింగరబుచ్చి, ఆర్యన్ మాతో బెట్ కట్టాడే. ఏమని? నువ్వు తన్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండవని. అది నిజమే, దానికి బెట్టెందుకు అంటుంది సమీ. హర్ష ఏడుపు మొహం పెట్టుకుని రాక్షసి, నిన్ను నేను 2 రోజులు ఈజీగా ఎంగేజ్ చేస్తానని చెప్పి అందరినీ తీసుకొచ్చానే. ఆర్యన్ నీ అంతటి నువ్వే మన ఇంటికి వెళ్దామని అంటావు అన్నాడు. అన్నట్టుగానే నువ్వేమో ఉండకుండా వెళ్ళిపోయావు. అదేంటి, మీరే కదా బెట్టని నన్ను పంపించారు అంటుంది సమీ. ఇదిగో ఈ సిద్ధు వాళ్ళ అన్న పార్టీ, అందుకే నిన్ను రెచ్చగొట్టాడు, నేనేమో దెబ్బైపోయాను అంటాడు హర్ష. సమీ ఆర్యన్ని, సిద్ధుని సీరియస్గా చూస్తుంది. హర్ష నువ్వేం ఫీల్ అవ్వకు, ఈసారి ఈ అన్నదమ్ములిద్దరికీ చుక్కలు చూపిస్తా. ఈసారి వాళ్ళంతట వాళ్లే వచ్చి బతిమాలేదాకా వెళ్ళను అంటుంది కోపంగా. ఆర్యన్ నెత్తి మీద ఒక్కటి వేసి ఈసారి నిన్నెవరు పంపిస్తుంటే వెళ్ళేది అంటాడు. మీరు పంపించేదెందుకు, ఏ ఆషాఢ మాసమో రాదా ఏంటి, నేను వెళ్ళనా అంటుంది సమీ. ఆషాఢం లేదు, ఆవకాయ లేదు, నోరు మూసుకొని పద టిఫిన్ చేద్దాం అని తీసుకెళ్తాడు. టిఫిన్ చేశాక కూడా సమీ కోపంగానే ఉంటుంది. ఆర్యన్ రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ వెతుకుతూ జాను బంగారం అని పిలుస్తాడు. ఏంటి అంటుంది సమీ. నా ఫోన్ ఎక్కడా? పక్కన కబోర్డ్లో ఉన్న ఫోన్ తీసి ఆర్యన్కిచ్చి వెళ్ళబోతుంది. ఆర్యన్ చేయి పట్టుకుని ఏంటి బంగారం అంత కోపంగా ఉన్నావు అంటాడు. మీరు చేసే పనులకు కోపం రాక ఏమొస్తుంది, అయినా మిమ్మల్ని ఏం లాభం, నేనే పిచ్చిదాన్ని,
రాగానే మీకు బెడ్ గురించి చెప్పేసా చూడండి, మీరు మాత్రం అన్నీ తెలిసే చేస్తారు అంటుంది సమి. జాను బంగారం అంటాడు ఆర్యన్. అంతొద్దులేండి, నేను రావాలనే కదా. నిన్న లంచ్ టైంలో కనీసం నా మొహం కూడా చూడకుండా నన్ను పట్టించుకోకుండా వచ్చేశారు. మీకెంత కోపం వచ్చిందో, ఎంత బాధపడ్డారో అనుకుని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా. అందుకే బెట్ ఓడిపోయా అంటుంది సమి. ఎవరు చెప్పారు బంగారం నువ్వు ఓడిపోయావని? నువ్వు నాకు నీ మీద, మన ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని గెలిపించావు. గెలిచింది నేను కాదు, మన ఇద్దరి ప్రేమ. నువ్వు నా కోసం అలా రావడం, నన్ను మిస్ అవుతున్నా అని చెప్పడం నేను నా జీవితంలో మర్చిపోను. నా గుండెల్లో జాగ్రత్తగా దాచుకుంటా అంటాడు ఆర్యన్. ఆర్యన్ మాటలకి కూలైన సమి ఆర్యన్ బుగ్గ మీద తీపి ముద్ర వేసి వెళ్తుంది. ఆర్యన్ కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా అందరితో అక్కడే ఉంటాడు. ఈవినింగ్ హర్ష, సమీర కాలేజ్ ఫ్రెండ్స్కి గెస్ట్ హౌస్లోనే పార్టీ అరేంజ్ చేస్తారు. సమి తన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని చాలా ఉత్సాహంగా రెడీ అవుతుంది. సిద్ధు అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటుంటే హర్ష ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. సమీరని చూసిన తన ఫ్రెండ్స్ అయితే స్టన్ అయిపోతారు. సమీ అంత స్టైల్గా ఉంటుంది, ఆర్యన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. పార్టీకి సమీ పేరెంట్స్, హర్ష పేరెంట్స్, మంజుల కూడా వస్తారు. కొంతమంది సంజు ఫ్రెండ్స్ కూడా వస్తారు. సంజు సిద్ధునే చూస్తూ ఉంటుంది. సంజు ఫ్రెండ్ మేఘ, ఏమే ఎన్ని రోజులు ఇలా చూస్తూనే ఉంటావు? ఈరోజు సిద్ధు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇదే మంచి టైం, నీ మనసులో మాట ఏంటో చెప్పేసేయ్ అంటుంది. సరే అని సంజు సిద్ధు దగ్గరికి వెళ్తుంది. సిద్ధు, హా సంజు, నీతో కొంచెం మాట్లాడాలి అని ఒక పక్కకి తీసుకెళ్తుంది. చెప్పాలని మనసు తొందర పెడుతున్నా మాట పెదవి దాటట్లేదు సంజుకి. సంజు, ఏదో చెప్పాలన్నావు, తొందరగా చెప్పు అంటాడు సిద్ధు. సంజు ఎదురుగా చూస్తూ చెప్పలేక వెనక్కి తిరుగుతుంది. హర్ష సిద్ధుని రమ్మని సైగ చేస్తాడు. ఏం చెప్పట్లేదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిద్ధు. ఆర్యన్ వాళ్ళ డాడ్ ఫోన్ చేసి మంజులతో మాట్లాడాలి అంటే అక్కడంతా గొడవగా ఉందని మంజులను తీసుకుని అక్కడికి వస్తాడు. మంజుల ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళుతుంది. ఆర్యన్ సిద్ధు వెళ్లడంతో సంజు ఒక్కటే ఉందని సంజు దగ్గరికి వెళ్తాడు. పిలిచేంతలో సంజు మాట్లాడడం మొదలు పెడుతుంది. నిన్ను ఎప్పటి నుండి ఇష్టపడుతున్నానో నాకే తెలియదు. ముందు నుండి నువ్వంటే నాకు పడేది కాదు. సిరిని ఎక్కువ సపోర్ట్ చేస్తావని, నన్ను ఏడిపిస్తూ ఉంటావని నీతో మాట్లాడేదాన్ని కూడా కాదు. ఎలా నీ మీద ప్రేమ మొదలైందో కానీ ఆ రోజు నుండి నువ్వు లేకపోతే నేను లేను అనేలాగా మారిపోయాను. నీకు చెప్పాలంటే ఏదో తెలియని బిడియం. నీకు చెప్పకుండా కూడా ఉండలేక ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని వెనక్కి తిరుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ సంజుని చూస్తాడు. ఫోన్ తిరిగి ఇవ్వడానికి వచ్చిన మంజుల సంజు మాటలు విని షాక్ అవుతుంది. ఫోన్ ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆర్యన్ సంజు మంజులని చూడడు. బావా అది అని భయపడుతున్న సంజుని ఆర్యన్ చెయ్యి పట్టుకుని, నీకు ఎలాంటి వాడిని తేవాలా అని టెన్షన్ పడుతున్నా సంజు. నువ్వు నా టెన్షన్ అంతా దూరం చేసేసావు. సిద్ధునే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీ స్టడీస్ అయిపోగానే నేను ఇంట్లో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అంటాడు ఆర్యన్. మరి సిద్ధు అంటుంది సంజు. నేను చెప్పిన మాట నా తమ్ముడు దాటడు. నేను నీకు మాటిస్తున్నా సరేనా అంటాడు ఆర్యన్. సంజు ఆనందంగా థ్యాంక్ యూ బావా అంటూ ఆర్యన్ని హక్ చేసుకుంటుంది. మంజుల ఇదంతా దూరం నుండి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. సమీ కూడా ఆర్యన్ కోసం వెతుకుతూ వచ్చి సంజు ఆర్యన్ని హక్ చేసుకోవడం చూస్తుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి, అందరూ అక్కడ ఉంటే మీరిక్కడ మీటింగ్ పెట్టారేంటి అంటుంది సమీ. ఏం లేదు పద అని ఆర్యన్ సమీని తీసుకెళ్ళిపోతాడు. పార్టీ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. పొద్దుటే సిరి, సమీ, ఆర్యన్, సిద్ధు హర్షని ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు. హర్ష అందరికీ బాయ్ చెప్తాడు. సమీ దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఐ మిస్ యూ రా, అమ్మవాళ్ళు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సమీ కూడా కొంచెం సెంటీ అవుతుంది. ఇక్కడ వరకు ఫ్లాష్ బ్యాక్ చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్లో జైని చూడగానే సిద్ధు కోపంగా జై మీదకి వెళ్తాడు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ సౌండ్కి గతాన్ని తలుచుకుంటూ కూర్చున్న ఆర్యన్ లేచి బయటకు వస్తాడు. సిద్ధు అనగానే సిద్ధు ఆగిపోతాడు. బాయ్, తను బాబీని చూడాలి అంటున్నాడు. తనకి స్పృహ రాలేదు, బయట వెయిట్ చేయమను అంటాడు ఆర్యన్. బాయ్, వాడు బాబీని కలవడం నాకు ఇష్టం లేదు బాయ్ అంటాడు సిద్ధు.
సిద్ధు ఉండని అని లోపలికి వెళ్తాడు ఆర్యన్. జై, నవీన్ వాళ్ళ దగ్గర కూర్చునుంటాడు. ప్రభాకర్, కవిత, దిలీప్, నీలిమ, మంజుల, విజయేంద్ర అక్కడికి వస్తారు. సిద్ధు, నా చిట్టి తల్లి ఎక్కడుంది అని అడుగుతాడు ప్రభాకర్. రండి మామయ్య, లోపలుంది బాబీ అని తీసుకెళ్తాడు. అద్దంలో నుండి మిథుని చూసి ఆనందంతో ఏడుస్తూ డోర్ బయటే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తాడు. కవిత కూడా ప్రభాకర్ని పట్టుకొని ఏడుస్తుంది. నవీన్, జై వాళ్ళంతా కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఎవరు, ఎందుకిలా ఏడుస్తున్నారో అర్థం కాదు. హర్ష వాళ్ళని సముదాయిస్తాడు. మిథు మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అది చూసి నర్స్ బయటకు వచ్చి అందరికీ చెప్పి డాక్టర్ని పిలవడానికి వెళ్ళిపోతుంది. మిథు కళ్ళు బూద్రగా కనిపిస్తున్నాయి. అప్పుడే డాక్టర్ నవీన్ గారిని, ప్రభాకర్ని లోపలికి రమ్మంటాడు. నవీన్ వెళ్తూ జైన్ కూడా తీసుకెళ్తాడు. మిథు కళ్ళు తెరిచిందని తెలియగానే సిద్ధు, హర్ష, ఆర్యన్ దగ్గరికి వస్తారు. మిథుకి ఇప్పుడు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఎదురుగా వాళ్ళ నాన్నని చూసి డాడీ అంటుంది. ప్రభాకర్ గారు ముందుకు వస్తారు. సమీ ప్రభాకర్ని గట్టిగా పట్టుకుని డాడీ అంటూ ఏడుస్తుంది. అది చూసి నవీన్, జై షాక్ అవుతారు. డాడీ, నేను హాస్పిటల్లో ఎందుకున్నాను ఆ రోజు అంటూ తల పట్టుకుంటుంది. సమీ, నువ్వేం ఆలోచించకమ్మా, రెస్ట్ తీసుకో. సమీర ఒక్కసారిగా బేబీ బేబీ అని ఏడుస్తుంది. ప్రభాకర్ డాక్టర్ ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవ్వదు. ఆర్యన్ సమీర్ దగ్గరికి వచ్చి జాను అని పిలుస్తాడు. సమీర ఏడుస్తూ సాగర్, మన బేబీ ఎలా ఉంది, సేఫ్గానే ఉందా అంటుంది. జాను బంగారం, సరిగా చెప్పు సాగర్, నేను ప్రెగ్నెంట్, మన బేబీ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్ చూసి కొంచెం ఎమోషనల్ అవడం వల్ల ఇలా జరిగింది అని సమీర్కి ఇంజెక్షన్ చేస్తాడు. తను చెప్పినట్టు ప్రెగ్నెంట్ కాదు, మేబీ అంతకు ముందు యాక్సిడెంట్ అయినప్పుడు అబార్ట్ అయ్యుండొచ్చు. ఇంతమంది ఇక్కడ ఉండొద్దండి ప్లీజ్ అని వెళ్ళిపోతాడు డాక్టర్. ఆ మాట వినగానే ఆర్యన్ కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. సిద్ధు, హర్ష చెరోవైపు ఆర్యన్ని పట్టుకొని ఓదార్చడానికి ట్రై చేస్తారు. ఆర్యన్ అక్కడుండలేక బయటకు వచ్చేస్తాడు. ఆర్యన్తో పాటే అందరూ బయటకు వచ్చేస్తారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.